ఆడ కూతుర్ని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలపేసేసాడు బస్తాగా. హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే. అది స్టార్ మై. ఏం రికార్డింగ్ డాన్స్ సార్? యాక్షన్ చెప్పా. యాక్షన్. మూర్తి ఏంట్రా విశేషంగా కర్తవ్యం సూపర్ అర్థం అవుతాయి కదా. సరే టేక్ యాక్షన్. ఎక్కడా? విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు. మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. బాబు 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 పారగాలు చూడండి. నా బిడ్డను పారగాయాలని చూస్తుండ్రు. పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని, రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఎగేసుకొని వచ్చేయటం. డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తాం నీకోసం వెయిటింగ్. ఆడు ఎవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. పెద్ద హీరోని అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు. నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతోలు ఉండగానే సరిపోయే బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో. శుభ్రంగా పెళ్లి చేయి. అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో వినట్టు ఉంది కదా. ఓరి బ్రేచ్చుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? సారీ. ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళశాలను తీసుకొచ్చావు? సారీ. సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? కొంచెం మెల్లిగా. మీ తాలూకానా అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. 15. ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా? ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెళ్ళేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు. వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌచుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు. 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్?
30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా. ఓరి డైలాగ్ చెప్పడం రాదే పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా! ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్టయుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. జూనియర్ ఆర్టిస్ట్ ఎలా చెప్తే వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా? ఈ సంగతి సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివారు తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లూపు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి. ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలో బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. చల్లావా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి. ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लिए तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చెప్పేస్తా. అదిరిపోయింది కదండి మావాడు హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి, అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకు లేదు చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంటు ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిగావు శ్రీనివాస.